కుక్కలకి వేరే జంతువులాగా వేటాడి తినడం రాదు. ఇది ఇది మనకులాగా అన్నము అంటే వండిని తినడం అలవాటు పడిపోయింది మాట దీనికి. అంటే ఇది గడ్డి తినదు, అలాగని పచ్చి మాంసం కూడా తినదు డాగ్. సో దానికి ఏంటంటే మనుషుల మీద డిపెండ్ అయ్యి ఉంది మాట. దానికి కొన్ని సంవత్సరాలుగా ఈ ఉడికించిన అన్నము, ఈ బిస్కెట్లు అవి ఇవి తినడం అలవాటు అయిపోయి అది డొమెస్టిక్ యానిమల్ అయిపోయింది. అంటే మనుషుల మీద డిపెండెంట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఆవులు ఉన్నాయనుకోండి, గడ్డి తింటాయి, తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తే అవి గడ్డి తింటాయి. కానీ పాపం ఇది తినలేదు ఇలాగా. కానీ ఆవు కూడా డొమెస్టిక్ యానిమలే. ఈ కుక్కలు, ఆవులు కంప్లీట్ డొమెస్టిక్ యానిమల్స్ అన్నమాట. పందుల్ని పెంచుతారు, కోళ్ళని పెంచుతారు, మేకల్ని పెంచుతారు, గొర్రెల్ని పెంచుతారు, అన్నీ పెంచుతారు. కానీ వీటిని మాత్రం రోడ్డు మీద వదిలేస్తున్నాము. నేనేమంటున్నానంటే ఇక్కడ నేనేం డిమాండ్ చేయట్లేదు ఎవరికి. నేనేం చెప్తున్నానంటే కుక్కలు, ఆవులు డొమెస్టిక్ యానిమల్స్. అవి మన మీద ఆధారపడి ఉన్నాయి, అవి మనతో పాటు పెరుగుతాయి. కాబట్టి వాటిని మనం అందరం చూసుకోవాలి, అది మన బాధ్యత. ఒకవేళ మీకు కుక్కలు ఇష్టం లేదు అనుకుంటే వాటిని తరిమేసేయండి, లేకపోతే ఒక ముద్ద పక్కన పెట్టేసి వెళ్ళిపోండి. ఒకవేళ ఏదైనా కుక్క బాధపడుతుంది అనుకుంటే మీ ఏరియాలో యానిమల్ షెల్టర్స్కి ఇచ్చేయండి. అంతేగాని చంపకుండా కొంచెం జాగ్రత్త పడి చూసుకుంటే అది మన ఎన్వైర్మెంట్కి ప్రతి ఒక్కరం భక్తి చూపిస్తామండి దేవుడి మీద. మరి కుక్క కూడా శివుడికి చాలా ఇష్టమైందంట, కాలభైరవుడు ఏదో అంటారు. సో అలాంటిది ఆ భక్తి ఇక్కడ కూడా కొంచెం చూపించాలి కదా. శివుడి మీద పాలు పోస్తారు, శివుడి లింగం మీద, అంటే ఆవు నుంచి తీసుకున్న పాలు పోస్తారు. అదే పాలు కిందకి వెళ్ళిపోయినప్పుడు తెచ్చి అక్కడ ఏదైనా ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో వచ్చిన పాలు ఇలాంటి కుక్కలకి ఇచ్చుకుంటే మంచిది అవుతుంది కదా. ఇలాగ కొన్ని సొల్యూషన్ చేయొచ్చు మనం. ఎందుకంటే ఇవి కంప్లీట్ మన మీద ఆధారపడే బతుకులు ఇవి. సో ఆవులు, ఈ డాగ్స్ ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలమ్మా. ఎవరికి మనసు నొప్పించకుండా. మనుషులు ఇంపార్టెంటే, కానీ మరి ఈ ప్రాణం కూడా ఇంపార్టెంటే కదా. సో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుని మాట్లాడుతున్నారు. రేణుదేశాయ్ గారు ఇలా మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు బట్టల మీద ఆటల మీద మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతగా ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. సో కుక్కలు అండ్ ఆవులు ప్రతి ఒక్కరి బాధ్యత.